కాన్వర్సేషన్ సార్. ఓకే, అమ్మకిను కొడుక్కి మధ్యలో కాన్వర్జేషన్. కాన్ ఎస్ మ్యామ్, మా చదవండి. ఉమ్, మా బాబు లే స్టడీకి టైం అవుతుంది. ఉమ్, बेटा उठो स्टडी को ఉమ్, समय हो रहा है. సమయ హో రహా హై, టైం అవుతుంది. 5:30 అయింది. 6 గంటలకి స్టడీకి వెళ్ళాలి కదా. ఉమ్, 5:30 हुए. ఉమ్, 6 హువా. बजे को 5:30 హువా అనండి, లేకపోతే హోగయా అనండి. हुआ. 5:30 హువా, 6 बजे 5:30 హోగయా. 6 बजे को स्टडी जाना है ना. స్టే బర్త్డేకు స్టడీ జానా హై అంటే వెళ్ళాలి కదా. జానా హైనా. ఓకే. బేటా అమ్మా 10 నిమిషాలు లేస్తాను. మా 10 మినిట్ ఉటుంగా. కుటుంగా లేస్తాను అన్నాడు కాబట్టి వాడు ఫ్యూచర్ టెన్స్ తీస్తుంది. ఓకే. నెక్స్ట్. మా టైం లేదు, త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి స్టడీకి వెళ్ళు. ఓకే. समय नहीं है, जल्दी उठकर फ्रेश होकर स्टडी जाओ. स्टडी के लिए जाओ, के लिए बैठेंगे। गो फॉर स्टडीज। स्टडीज के लिए जाओ, पढ़ाई के लिए जाओ, पढ़ने के लिए जाओ. లేదా పढ़ने के लिए అంటే ఈజీ ఉంటుంది. స్టడీస్ కి వెళ్ళి జాओ అంటే చదవడం కోసం వెళ్ళి అంటాం కదండి. పढ़ने के लिए जाओ బస్. పని కిలియే జావో. తమ్ముని చెల్లిని కూడా లేపు, వాళ్ళని కూడా తీసుకెళ్ళు. ఓకే. छोटा भाई और छोटी बहन को भी उठाओ. యా, ఇందాకేమో ఉఠో అంటే లెగమన్నాం, ఇప్పుడు లేపు అంటే ఏమన్నా అండి, ఉఠావో అన్నాం. उठाओ. ఓకే. उनको भी लेकर जाओ. ఎస్, उनको भी लेकर जाओ. ఎస్ మ్యామ్, నెక్స్ట్. గుడ్. బేటా అమ్మా చలి ఎక్కువగా ఉంది, వెళ్ళలేకపోతున్నాము. ఓకే. మా సర్ది జాదా హై. ज्यादा है నహీ బా. ఎస్. నహీ జా పా రహే హై. ఎవరు? అంటే పిల్లలు సార్, ముగ్గురం వెళ్ళలేకపోతున్నాము. ఓకే, నహీ జా పా రహే హై. ఓకే, గుడ్. అదే అన్నాను సార్. అంతే, కరెక్ట్ అండి. మరి పిల్లలు అందరు ఉన్నారు కదా, ఒకడైతే హూ అంటాం, అందరు కాబట్టి రహే హై. నహీ జా పా రహే హై. అంతే. మా అలా అయితే ఎలాగా, నువ్వు ఇప్పుడు 10th క్లాస్ కదా. వైసా బోల్తే తో జైసా. वैसा बोलते तो ఎలా, అలా అంటే ఎలాగా? ऐसा बोलते तो, ऐसा कहते तो, ऐसा बताते तो, ऐसा बात करते तो, అలా మాట్లాడితే కూడా వాడొచ్చు ఏం కాదు. ऐसा बोलते तो कैसे रे? తుమ్ అబ్ 10वीं కక్షా హై నా. 10th క్లాస్ కదా, అది 10th క్లాస్ చదువుతున్నావు కదా అన్నాం అనుకోండి. పడ్ రహా హై నా. తుమ్ పడ్ రహే, తుమ్ కాబట్టి వస్తుంది, అవి పెట్టేం కాదు కానీ. పడ్ తుమ్ రహే హో 10वीं నా. కక్ష పడ్ రహే హో నా. ఓకే. బాగా చదివితేనే మంచి మార్కులు తెచ్చుకోగలవు. ఓకే. పడితే తో హీ అచ్చా అంక్ పా సక్తే హో. అంటే పొందొచ్చు కాబట్టి పాసక్తే, యూ కెన్ గెట్ పాసక్తే. ఓకే. గుడ్. ఉదయాన్నే చదివితే బాగా గుర్తుంటాయి. సుబహ్ హీ పడితే తో అచ్చి సే యాద్ రహతే హై. గుర్తుంటాయి, యాద్ రహతే హై, గుర్తుంటాయి. చెప్పాలండి, సైలెంట్ కూర్చోవద్దు ఎవరు, యాద్ రహతే హై. నెక్స్ట్. బేటా సర్లే లేచి వెళ్తున్నాను. ఠీక్ హై ఉఠ్కర్ జా రహా హూ. ఉట్కర్ రెండు వర్బ్స్ వచ్చినాయి కాబట్టి ఏం చేశారు అక్కడ, మధ్యలో కర్ పెట్టారు సరే. ఉట్కర్ జా రహా జా హూ. రహా. ఓకే. ఎస్ మ్యామ్, మా నెక్స్ట్. మా స్వెటర్ వేసుకొని వెళ్ళు. స్వెటర్ డాల్కర్ జావో. ఇక్కడ డాల్కర్ అనకూడదు, ధరించడం కాబట్టి ఇంకా వేరే వర్బ్ యూస్ చేయండి. పహన్కర్. అది మనం యాక్చువల్ గా డాలే అంటే తెలుగు అంటాం కానీ హిందీలో యూస్ చేసినప్పుడు పెహన్ అని వాడాలన్నమాట. ఓకే, స్వెటర్ పెహన్ కర్ జాओ. ఓకే, స్వెటర్ నెక్స్ట్. బేటా ఏంటమ్మా నేను వెళ్ళను అంటే పంపించావు. క్యామా మై నహీ జానే కో బోలా. బోలేతో అంటే, బోలేతో తుమ్ హీ బేజా. బోలేతో యా బోల్తేతో కూడా అంటారు. షార్ట్ కట్ కొంతమంది ఏంటంటే ఈ తేని ఏం చేస్తారంటే ఇట్లా కలిపేసి నై బోలేతో అంటారు. తుమ్మె నై జానే కో బోలేతో తుమ్నే పంపించావు కదండి. బోల్తే తో తుమ్ హీ
బేజా. బేజా. ఎస్, తుమి బేజా, నువ్వే పంపించేసావు. నెక్స్ట్. స్టడీకి ఎవ్వరూ రాలేదు. స్టడీ కే లియే కోయి నహీ ఆయా. కోయి నహి ఆయే అనండి, ఎందుకంటే ఎవరు అన్నారు, ఎక్కువ మంది ఉన్నారు కంటే. तो स्टडीज के लिए, स्टडी अवर्स के लिए कोई नहीं आए थे, कोई नहीं आए. నేను ఇంకో ఇద్దరు పిల్లలు వచ్చారు అంతే. हम्म. మే ఔర్ దో బచ్చే ఆయే బస్. आए అంతే. मैं और दो बच्चे, ఇంకా అన్నాం కాబట్టి और दो बच्चे आए, ఆయే. వచ్చారు, వచ్చాం. నేను రేపటి నుంచి స్టడీకి వెళ్ళను. हम्म. మే కల్ సే స్టడీ కే లియే నహీ జాऊंगा. नहीं जाऊंगा, वो नेक्स्ट फ्यूचर टेंस. नेक्स्ट. మా ఎవరూ రాలేదని నువ్వు వెళ్ళకపోతే ఎలా? हम्म. కోయి నహీ ఆనే కో లియే తుమ్ నహీ జానే తో కైసా? ఓకే, మళ్ళీ చెప్పండి. ఎవరు రాదని, ఎవరు రాలేదని. కోయి నహీ ఆనే కే లియే. ఎవరు, తుమ్ తెలుగు చెప్పండి ఒకసారి, తెలుగు చెప్పండి. ఎవరు రాలేదని. నువ్వు వెళ్ళకపోతే ఎలా? कोई नहीं आए तो, लेकिन कोई नहीं आते तो, तुम नहीं जाते तो कैसा. నహీ జాతే తో కైసా. कैसा, అంతేనండి. ఎవరి చదువు వారిదే. ఉమ్. కిస్కా పడాయి ఉన్కా హై. ఉన్కీ హే అంటే అక్కడ కిస్కా బదులు జిస్కీ వాడవచ్చు. జిస్కీ పడాయి ఉస్కీ హే అంటామట, అంటే కాంప్లెక్స్ వాడితే బాగుంటది. జిస్కీ పడాయి ఎవరి యొక్క చదువు అన్నమాట, ఎవరి యొక్క చదువు అయితే జిస్కీ పడాయి ఉస్కీ హే. జిస్కి అలా పడాయి వాడు. ఆ, ఉస్కి హై. అలా బాగుంటుంది. జిస్కీ పడాయి ఉస్కీ హే, ఎవరి చదువు వాళ్ళదే. అంటే ఎవరి చదువు అంటే కిస్కీ పర్లేదు, కానీ కిస్కీ పడాయి, కానీ అది ఇది బాగుంటది అనమాట. అంటే ఎవరి చదువు అయితే అట్లా అని వస్తాం. జిస్కీ పడాయి ఉస్కీ హై. ఓకే సార్. ఉమ్. నువ్వు బాగా చదివితే నీకు మార్కులు బాగా వస్తాయి. ఓకే. तुम खूब पढ़ते तो तुमको अच्छे अंक आएंगे. ఆయంగే, వస్తాయి కదా, వస్తాయి కాబట్టి ఇంకా రాదు కాబట్టి అచ్చి తర పడితే అచ్చే అంక ఆయంగే. ఓకే. నెక్స్ట్. రేపు ఏదైనా కాలేజీలో సీట్ వస్తుంది. కల్ కిసి కాలేజ్ మే సీట్ ఆయేగి. ఆయేగి, వస్తుంది, ఫ్యూచర్ టెన్స్. ఓకే. బేటా పర్లేదు, నేను బానే చదువుతాను, నాకు వచ్చే మార్కులు నాకు చాలు. परवाह नहीं है, मैं अच्छे से पढ़ता हूँ, मुझे आने वाले मार्क्स मुझे बस. मुझे जो अंक आ रहे हैं वो अंक बस అంటే ఇక్కడ హిందీ में फिर पढ़िए मजा चूడండి. परवाह नहीं है, मैं अच्छे से पढ़ता हूँ. నేను బాగానే मुझे చదువుతాను అంటే అంటే రోజు చదువుతాడు కదా, మంచిగా చదువుతాను. ఓకే. मुझे आने वाले मार्क्स मुझे बस. ఆనే వాళ్ళే మార్క్స్ అంటే బాగోదు, రాబోయే మార్క్స్ అని వస్తుంది, కానీ అది ఫ్యూచర్ కి వెళ్తుంది. అట్లా ఏం చేస్తారంటే ముझे जो మార్క్స్ ఆరే, जो అంక ఆరే, అంటే నాకు ఏ మార్కులు అయితే వస్తున్నాయో मुझे वो మార్క్స్ బస్ है. मुझे जो అంక ఆరే అంటే ఏవైతే మార్క్స్ వస్తున్నాయో, ఆనే వాళ్ళంటే రాబోతున్న మార్క్స్ అని వస్తుంది అక్కడ మీకు మీనింగ్. ओके सर. ఓకే, जो अंक आ रहे हैं मुझे अभी, वो अंक मुझे बस है, बस काफी है. కాఫీ అంటే मुझे ఇట్లా వాడచ్చు, కాఫీ है, ఇనఫ్. ఇనఫ్ అంటే అనమాట, అంటే నాకు చాలు అన్నాం కదా, मुझे बस है అనొచ్చు, मुझे काफी है बस. मुझे जो अंक आ रहे हैं वो अंक मुझे काफी है. काफी है. माँ अला कुदरदू, वैसा नहीं होगा. यस, गुड, బాగుంది సెంటెన్స్. ऐसा नहीं होगा, అలా కుదరదు. ఐసా నహీ హోగా బేటా అంటాం, కానీ చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని సింపుల్ లో వాడేసి ఐసా నహీ హోతారే అంటారు అనమాట. కానీ ఇంకా ఫీచర్ కాబట్టి ఐసా నహీ హోగా. నెక్స్ట్. నిన్ను మీ నాన్నగారు డాక్టర్ చేయాలని అనుకుంటున్నారు. మొత్తం సక్సెస్ అన్ని యాడ్ చేసినట్టున్నారు, అన్ని వస్తున్నాయి ఒక్కొక్కటి ఒకటి. तुमको आपका पिताजी डॉक्टर बनना चाहते हैं. బన్నా బనానా అండి. बनाना चाहते हैं. బన్ అంటే తయారవ్వటం, ఫాదర్ వాడిని తయారు చేసిన కాబట్టి బనానా వస్తుంది, డాక్టర్ బనానా చాతే. దీనికోసం నువ్వు ఇప్పటి నుంచే బాగా కష్టపడాల్సి ఉంటుంది. इसलिए तुम अब से ही खूब मेहनत करना पड़ेगा. यस, फ्यूचर टेंस కదా. ఓకే, मेहनत करना पड़ेगा, పడ్ ప్రయోగ్. ఓకే.
బేటా అమ్మో నేను డాక్టర్ చదవగలనా? बाप रे मैं डॉक्टर पढ़ सकता हूँ क्या? చూడండి, బాప్ రే అంటే ఓరి నాయనో, నాన్న. నాన్న అంటే ఫాదర్, బాప్ అంటే ఫాదర్ అనమాట. బాప్ రే ఓరి నాయనో అంటారు అనమాట హిందీలో. బాప్ రే క్యా మే డాక్టర్. डॉक्टर पढ़ सकता हूँ क्या? ఎస్, పढ़ చదవగలనా? सकता. చదవగలనా. నెక్స్ట్. మా ఎందుకు చదవలేవు? क्यों नहीं पढ़ सकते? ఎస్, క్యూ నీ పढ़ सकते. ఎస్, నెక్స్ట్. ధైర్యంగా బాగా కష్టపడితే ఏదైనా సాధించగలము. ఎస్. हिम्मत से कड़ी मेहनत करते तो कुछ भी हासिल कर सकते हैं. ఎస్, కుచ్ బి హాసిల్ కర్ సక్తే హై. హాసిల్ కర్నా అంటే టు ఆబ్టైన్, సాధించడం అన్నమాట. मेहनत करते तो अब कुछ भी हासिल कर सकते हैं, ఇది ఏదైనా సాధించవచ్చు. నెక్స్ట్, గుడ్. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. पहले हम पर हमको विश्वास रखना है. हमको हम पर, अपने पर అన్న వీటిలన్నిటికీ ఏంటంటే ఖుద్ పర్ అనొచ్చు. కరెక్టే, రాంగ్ ఏం కాదు కానీ ఖుద్ పర్, అప్నే పర్ అంటాం. హమ్ అప్నే పర్ ఏదైనా ఇచ్చేయచ్చు, పర్లేదు, మీరు రాంగ్ ఏం కాదు కానీ ఇట్లా ఖుద్ పర్, అప్నే పర్. తో భరోసా ఏమన్నారు? నమ్మకం, विश्वास रखना है. ఉండాలి. విశ్వాస్ रहना है. ఓకే, భరోసా होना है, భరోసా रहना है, यकीन रहना है. నెక్స్ట్. మీ నాన్నగారు తనలాగా మీరు కష్టపడకూడదని, మీరు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని ఆయన కోరిక. ఓకే, బాగుంది. అచ్చా సెంటెన్స్. आपका पिताजी अपने तरह आप नहीं मेहनत करना है. 1 సెకండ్, ఒక మళ్ళీ చెప్పండి. మీ నాన్నగారు మీలాగా, अपने तरह ఆయనలాగా మీరు కష్టపడకూడదని, आप नहीं मेहनत करना है. కష్టపడకూడదని, आपको ऐसा नहीं मेहनत करना है. आपको पढ़कर अच्छा स्तर में रहना है. अच्छा స్థల్ में, अच्छी స్థితి అనండి, బాగుంటుంది. అచ్చి స్థితి అంటే అది పెట్టచ్చో లేదో అని. అదే బాగుంటుంది. స్థితి అంటే పొజిషన్ అన్నమాట, జగహ్ అంటే ప్లేస్ అన్నమాట. అచ్చా జగహ పర్, అచ్చి స్థితి పర్ ఉండాలి, रहना है. रहना है. यह उनका इच्छा है. ఇచ్చా, ఇచ్చా అంటే కోరిక, కోరిక ఓన్కి ఇచ్చా. కోరిక. ఎస్ మ్యామ్. అందుకోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. అందువల్ల, ఇస్లియే इसलिए वो कितना मेहनत कर रहे हैं. అంటే ఎంతగానో అంటే బహుత్ అని పెట్టిన అక్కడ. కితనా అంటే ఎంత అని మన క్వశ్చన్ అడిగినట్టు ఉంటది. ఎంతగానో అంటే ఎక్కువగానో అన్నమాట అక్కడ మీనింగ్. అక్కడ బహుత్ మెహనత్ కర్ రహే అనే వాడు. कर रहे हैं. ఓకే, నెక్స్ట్. మీరు కూడా ఆయన కష్టాన్ని గుర్తించి బాగా చదివి మీ నాన్నగారి కోరిక నెరవేర్చాలి. ఓకే, आजकल बच्चों के लिए अच्छा मैसेज दे रही है मैम आप, बहुत अच्छा है. नेक्स्ट. आप भी उनके मेहनत पहचान कर खूब पढ़कर आपको पिताजी का इच्छा पूरा करना है. పహచాన్ కర్ అంటే ఐడెంటిఫై చేసి, గుర్తించి. మన పితాజీకి ఏమి ఫుల్ఫిల్ చేయాలి? आपके పితాజీకి ఇచ్చా పూరా కర్నా హై. అదే కళ పూర్తి చేయాలంటే, కళ సప్న సార్. సప్న అంటే సప్న పూరా కర్నా, స్వప్న. అదే రాద్దాం అనుకున్నాను సార్, కానీ అంటే అది నిద్రలో వచ్చే కళ ఇద్దేమో అని. లేదు, యాక్చువల్ గా మనం కళలు కంటాం కదా, సో అట్లా అనమాట. సప్న పూరా కర్నా అంటే మన సిచ్యువేషన్ ప్రకారం బాగుంటుంది. ఇచ్చా అంటే కోరిక, రాంగ్ ఏం కాదు, కరెక్టే, ఇచ్చా भी सही है, लेकिन ये अच्छा रहेगा ये सेंटेंस. सपना पूरा करना, నాన్నగారి యొక్క కళ నెరవేర్చాలి. बेटा ठीक है माँ, तुम्हारी बात से मुझे जोश आया. जोश आया, जोश आया. जोश क्या आया? जोश అంటే ఉత్సాహం అన్నమాట. तुम्हारी बातों से हमें बहुत जोश आया, जोश आई. టిఫిన్ పెట్టు, తిని స్కూల్ కి వెళ్తాము. नाश्ता रखो, खाकर स्कूल जाएंगे. जाएंगे, వెళ్తాము. ఇద్దరు ఉన్నారు కాబట్టి जाएंगे. yes, जाएंगे. ఏమి టిఫిన్? क्या नाश्ता है?
क्या नाश्ता है, कौन सा नाश्ता है, किस नाश्ता है। మా ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ చేయలేకపోతున్నాను. फास्ट एक्चुअली ओके। एक एक को एक एक नाश्ता नहीं कर पा रही हूँ. ఓకే, ఫుడ్ కి కర్ర వాడొచ్చు అని చూడండి అక్కడ. बनी बना रही हूँ. పా అన్నారు కదా, పా మర్చిపోయారు. बना पा रही हूँ. मैं नहीं बना पा रहे, मैं नहीं पका पा रहे. నెక్స్ట్. ఏది ఉంటే అది తిని వెళ్ళండి. క్యా హై తో వో ఖాకర్ జాయియే. కాదు, జో హైతో అనండి. ఏదైతే అన్నారు కదా, కాంప్లెక్స్ ఎన్నెస్ వస్తాయి. జో హైతో, జో జో హై తో హైతో वो खाकर जाइए. అంతే, ఓ ఖాకర్ జాయియే. నెక్స్ట్. बेटा हाँ ठीक है माँ. ठीक है माँ, ओके अम्मा. बहुत ओके, ठीक है माँ, ओके अम्मा. ओके सर. ओके, यस, ओके, बहुत अच्छा.